చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కానీ నేను సవాల్ చేస్తా ఉన్నాను. 2010లో ఎందుకు మీరు ఈ లోగో ప్రవేశపెట్టారు? ఈరోజు డిఎంకే దాన్ని మార్చినప్పుడు మిత్రపక్షంగా కాంగ్రెస్ పార్టీ వైఖరేంటి? రాహుల్ గాంధీ వైఖరేంటి? స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం గతంలో చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మాట్లాడకుండా 15 సంవత్సరాల తర్వాత ఈరోజు ఇలా కనిపించిందా డిఎంకే పార్టీకి ఎన్నికలకు ముందు? ఇన్ని రోజులు ఏం చేశారు? అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టింది? ఆ రోజు ఎందుకు అభ్యర్థులను చెప్పలేదు? ఎందుకంటే 2010లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డిఎంకే భాగస్వామిగా ఉంది. డిఎంకే మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఆ రోజు అధికారం అవసరం ఉండింది కాబట్టి, ఈ లోగో అంశం లేదు కాబట్టి ఆ రోజు మాట్లాడాలి. అనేక లోగోలు అనేక భాషల్లో ఉంటాయి, అనేక కళాకారులు రూపొందించిన లోగోలు ఉంటాయి. దానికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధం లేదు. ఈ లోగో వచ్చింది 2010లో, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది 2020లో. ఇంత దిగజారుడు రాజకీయాలు డిఎంకే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే మరి ప్రజలుగా మేధావులుగా అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం వాడుతున్నటువంటి అన్ని కరెన్సీలలో ఈ లోగో ఉంది. ఆల్ కరెన్సీ, అది కాయిన్ కానీ రూపీ కానీ. మరి ఇప్పుడు ఇవన్నీ చేంజ్ చేస్తారని అడుగుతా ఉన్నాను. తమిళనాడులో ఈ భారత ప్రభుత్వం రూపొందించినటువంటి రిజర్వ్ బ్యాంక్ రూపొందించినటువంటి కరెన్సీ చెల్లుబాటు అవుతుందా కాదా ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా దేశ వ్యవస్థలపైన, రాజ్యాంగ సంస్థలపైన డిఎంకే కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ, స్టాలిన్ కానీ, ఉదయనిధి మారన్ కానీ, వీళ్ళందరూ కూడా మరి గౌరవం లేకుండా మాట్లాడుతున్నారనే విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు ఎవరైనా తెలుగు భాషలో మాట్లాడుకోవాలంటే తెలుగు భాష మాట్లాడవచ్చు, తెలుగు భాషలో చదువుకోవచ్చు. తమిళంలో మాట్లాడుకోవాలంటే తమిళంలో మాట్లాడుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చు. ఏ ఒక్కరి మీద హిందీని బలవంతంగా రుద్దినటువంటి ఉదాహరణ ఈరోజు మనకి ఎక్కడా లేదు. (1986) విద్యా విధానమే కాదు, 1968లో తీసుకొచ్చినటువంటి విద్యా విధానంలో కూడా త్రిభాష సిద్ధాంతం ఉంది. ఇదేదో మోడీ గారి ప్రభుత్వం కొత్తగా తెచ్చినటువంటి విధానం కాదు. ఇప్పుడు మోడీ గారు తెచ్చినటువంటి 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తమకు నచ్చిన ప్రాంతీయ భాషల్లో చదువుకునేటువంటి అవకాశము, స్వేచ్ఛ, అధికారము, హక్కు చాలా స్పష్టంగా, అది తెలుగు కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ, హిందీ కానీ, గుజరాత్ కానీ, మరాఠీ కానీ అన్ని రకాలుగా వాళ్ళకు ఉన్నది. అంతే తప్ప పలానా భాషనే నేర్చుకోవాలని ఎక్కడ కూడా ఒత్తిడి లేదు. కానీ నెగటివ్ యాటిట్యూడ్, ఓట్ల కోసం, అధికారం కోసం, ప్రజలను రెచ్చగొట్టడం కోసం ఒక
ఒక వితండవాదం చేసేటువంటిది ఇది దేశానికి ఏమాత్రం మేలు జరగదని మనం చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మన దేశంలో భాషా వైవిధ్యతను మరింతగా ప్రోత్సహించాలనేదే నూతన విద్యా విధానంలో మా పాలసీ. ప్రతిసారి డిఎంకేకు కష్టం వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు ఈ రకమైనటువంటి అనవసరపు చర్చను, రాద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఈరోజు డిజిటల్ యుగం మన దేశంతో సహా అన్ని దేశాల్లో జరుగుతాం. ఈ డిజిటల్ ప్రపంచంలో మీరు ఎన్ని కుట్రలు చేసినా ఫ్యాక్ట్ అనేటువంటిది ఈ దేశ ప్రజలు ఎవరికి వారు తెలుసుకునేటువంటి అవకాశం.